హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ బ్యూటీ. నేను మీ మాధవినండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజైతే ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించిన వీడియో అండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆడవాళ్ళకి పీరియడ్స్ అనేటి క్రమంగా రావండి చాలామందికి. వాళ్ళ కోసం ఈ డ్రింక్ నేను తయారు చేసి చూపిస్తున్నాను. ఇది రెగ్యులర్గా ఒక 2 డేస్ తాగితే చాలండి, పీరియడ్స్ అనేటివి వెంటనే వస్తాయి. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఆ వాటర్లో కొంచెం వామ్ వేసుకోవాలి, 1 స్పూను వాము. ఈ వామ్ వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసి ఈ గిన్నెని ఈ వాటరు ఒక 5-10 నిమిషాలు హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు అయితే ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవడం వల్ల అందులో ఉన్న సారం అంతా దిగిపోతుందండి ఆ వాటర్లోకి. ఈ వాటర్ అనేది మనకి పీరియడ్స్ టైము, అలాగే ఆ టైంలో కడుపు నొప్పితో బాధపడే వాళ్ళకి ఈ వాటర్ తాగడం వల్ల నొప్పి కూడా రాదండి. చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వాటర్ అనేది. ఇలా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేయాలండి. ఇది చిన్న వీడియోనేనండి, కానీ మన లేడీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా దీన్నైతే ట్రై చేయండి. పీరియడ్స్ రావట్లేదని చాలామంది టాబ్లెట్స్ వాడతారు. అవి వాడకూడదండి, చాలా ప్రమాదకరము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా దించుకోవాలండి. దించుకున్న తర్వాత ఒక కప్పు తీసుకొని మనం తయారు చేసుకున్న ఈ రెమెడీని చక్కగా టీ జల్లెడలో పోసి వడపోసేసుకోవాలండి. ఇలా వడపోసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చ అయిన తర్వాతకి ఇందులో మనం ఒక హాఫ్ స్పూను హనీ వేసుకోవాలండి. హనీ వేసుకొని కలుపుకొని తాగినట్టయితే మనకి పీరియడ్స్ అనేవి 2 డేస్లో వచ్చేస్తాయండి. మనం టాబ్లెట్లు వేసుకోకూడదండి, అది తర్వాత ఎఫెక్ట్ పడుతుంది. ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీని ట్రై చేయండి, మంచి యూజ్ ఉంటుంది. ఇలా కొంచెం హనీ వేసి కలిపేసుకున్న తర్వాత ఇంకా తాగేయడమేనండి. దీనికోసం మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఈజీ టిప్ కాబట్టి ట్రై చేయవచ్చు. ఇంకా ఇలా కలిపేసుకున్న తర్వాత తాగడమేనండి. ఇది రెగ్యులర్గా ఒక 2 డేస్ తాగితే చాలండి, పీరియడ్స్ అనేటివి వెంటనే వస్తాయి. తప్పకుండా దీన్ని ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. చాలామంది లేడీస్కి పీరియడ్స్ టైంలో కడుపుల నొప్పి అనేది బాగా వస్తుంది. దానికోసం చాలామంది టాబ్లెట్స్ వేసుకుంటారు తగ్గిపోవడం కోసం. అలా చేయకూడదండి. ఇలాంటి హోమ్ రెమెడీస్ని ట్రై చేయండి, చాలా బాగా తగ్గిపోతుంది. మన వెనకటి కాలంలో పెద్దవాళ్ళు కూడా ఇలానే చేసేవారు, ఎలాంటి టాబ్లెట్స్ యూజ్ చేయలేదు. న్యాచురల్గానే ఇంట్లో ఉన్న వాటితోటే కడుపుల నొప్పిని తగ్గించుకునేవారు. తప్పకుండా మనం కూడా అలానే ఫాలో అవుదాము ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ని. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.